నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, జాబ్ క్యాలెండర్లో ఏ శాఖల్లో ఎన్ని పోస్టులున్నాయి? ప్రసన్న, మొత్తం 10,060 పోస్టులని ఈ జాబ్ క్యాలెండర్ ద్వారానేమో భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతించింది. ఇందులోని 149 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. అలాగే మిగిలిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సివిల్, అలాగే ఎక్సైజ్ ఎస్ఐలు, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్లు, ఆర్మీ రిజర్వ్ కానిస్టేబుల్స్, జైలు శాఖలో వార్డర్లు, ఇవన్నీ కూడాను ఈ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు కూడాను భారీ 500 నుంచి 1000 వరకు ఇవి వరుసగా కనిపిస్తున్నాయి. అలాగే ఎన్పీడీఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఈ ఉద్యోగాలు కూడానేమో ఇందులో ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో విద్యుత్ శాఖ ఇంజనీర్లు, అలాగే 1523 ఈ విద్యాశాఖలో, ఉన్నత విద్యాశాఖలో 1523 పోస్టులు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి సంబంధించి భర్తీ ప్రక్రియ కొనసాగించే విధంగానేమో ఇందులోనేమో వచ్చారు. సెప్టెంబర్ 15వ తారీఖుని, అక్టోబర్ 15వ తారీఖుని వరుసగా 4 దశల్లో 4 ప్రక్రియల్లో 4 ఫేజుల్లోనేమో వీటిని భర్తీ చేస్తామనేసేమో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఏమో అందులో ఆ క్యాలెండర్ లోనేమో సవివరంగా ఏ పోస్టులు ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి అన్నది వివరంగా అందులో చెప్పింది. ఇది ఆయా ఏజెన్సీలు, అంటే ఏపీపీఎస్సీ ద్వారా అయితే ఏపీపీఎస్సీ, లేదంటే ప్రత్యేకమైన వ్యవస్థ అయితే డిఎస్సీ అయితే డిఎస్సీ ద్వారాను వీటిని భర్తీ చేయడానికి ఏమో ఉన్నాయి. అలాగే 1550కి పైగా పోస్టులు కూడానేమో 4వ దశలో ఈ స్కూల్ అసిస్టెంట్లు, అలాగే విద్యాశాఖలోని ఉపాధ్యాయ పోస్టులను కూడానేమో ఇందులో ఈ జాబ్ క్యాలెండర్ లో పొందుపరచడం జరిగింది. వీటన్నిటిని భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఇవాళ పీయూష్ కుమార్ ఏమో ఈ రోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు కూర్మరాజు.